అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. జనరల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశ రాజకీయ వ్యవస్థలో కావచ్చు తీవ్రమైనటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విశ్లేషణల గురించి కొన్ని టాపిక్స్ పైన మన ముందు వెంకన్నన్న గారు ఉన్నారు. తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం సోదరి. ముందుగా ఈ డిబేట్కి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. రీసెంట్గా మీరు చూస్తూనే ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మనం గమనించినట్లయితే అబ్జర్వ్ చేస్తే కొన్ని రోజుల నుంచి జనరల్గా ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఏకధాటిగా కూడా ప్రతిపక్షంగా స్థాయిలో ఉండి ఒక బాధ్యతను మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన 50 రోజుల పాలన మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? వాస్తవానికి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది మేము ఇంకా అధికార పార్టీ నేతలమనే వారి యొక్క భావన. గత 10 సంవత్సరాల పాలనలో వారు చేసినటువంటి అభివృద్ధి అనేది చాలా శూన్యం. గవర్నమెంట్ వచ్చి కనీసం ఇంకా 100 రోజుల టైం కూడా కాలేదు. వీరు చెప్పారు ఒక 100 రోజుల టైం కావాలి మాకు, 6 గ్యారంటీల అమలు అనేటివి కర్ణాటకలో అయితే ఏ విధంగా చేశారో అదేవిధంగా మేము ఇక్కడ చేస్తాము, 100 రోజుల సమయం ఇవ్వండి అని అడిగితే 100 రోజుల సమయం కాకముందుకే, కనీసం 50 రోజులు కాకముందుకే ముఖ్యమంత్రి గారి పైన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ అనేది సహించుకోలేకపోతున్నది. నేటికి కూడా వారు ఏ విధంగా ఉన్నారంటే కేసీఆర్ గారే జీవితకాలంలాగా ముఖ్యమంత్రి ఉంటారు, వారు లేని రాష్ట్రాన్ని మేము ఊహించుకోలేకపోతున్నాము అనే విధంగా వారి భావన ఉన్నది. ప్రజలు పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలలో, వివిధ పత్రికలలో, వారి సొంత ఛానళ్లలో. వీరి ప్రొజెక్షనే సరిపోతూ ఉన్నది. మరి మనం ఓడిపోయాం కదా, మనం 10 సంవత్సరాలలో నిరుద్యోగుల పైన కానీ రైతుల పైన కానీ చేసిన అట్రాసిటీస్ ఏమిటి, మనం చేసిన తప్పులు ఏమిటి, మనం ఏం సరిదిద్దుకోవాలి, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నవి కదా, మనం చేసిన తప్పులు సరిదిద్దుకొని ప్రతిపక్ష హోదాలో ఏ విధంగా మాట్లాడాలి అనే కనీస విచక్షణ లేకుండా ఎన్నికైన ప్రజాప్రభుత్వం అనేది 50 రోజులు కాకముందుకే ముప్పేట దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా చూస్తే అన్న మీరు చూసే ఉంటారు, వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. మన కేటీఆర్ గారు ఆటోలో ఒక కెమెరా ఫిక్స్ చేసుకొని ఇంకా ఆయన ఐటీ తెలివితేటలు చూపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు మహిళలకు ఫ్రీ బస్ ఎందుకు, మన తెలంగాణ రాష్ట్రంలో ఆటో వాళ్ళలు కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళ పొట్ట మీద కొడుతుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక వీడియోని చేయడం జరిగింది. చాలా పబ్లిసిటీ స్టంట్స్ అనేవి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏ కోణంలో చూడాలి ప్రజలు? సాధారణంగా అయితే మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ప్రజలను సంరక్షించవలసిన పూర్తి బాధ్యత ప్రభుత్వం అనేది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ వల్లనే ప్రైవేట్ హాస్పిటల్లో మా పేషెంట్లు రావట్లేదని చెప్పేసి ఏ విధంగా అంటున్నారో, ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారు ఆటో డ్రైవర్తో మాట్లాడి మన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు చెప్పినారు, మేము మీకు హామీ ఇస్తాం, కొద్ది రోజులు ఆగండి అని చెప్పినారు. అయినా కూడా కేవలం వీరి యొక్క సొంత కార్మిక సంఘంతో వీళ్ళు ప్రభుత్వం పైన కుట్రలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరికి ఇంకో ఆప్షన్ కూడా ఉన్నది, డైరెక్ట్గా డిపోల వద్దకు వెళ్ళి సర్వీస్ నాపండి అని చెప్పి చేయవచ్చు. అలా చేయరు వారు. అలా చేయకుండా బ్యాక్ డోర్ కామెంట్స్, కేవలం ఆటో డ్రైవర్లను కేవలం మహాలక్ష్మి పథకం అనేది దెబ్బ కొట్టిందనే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేని పాత్ర దానిదే ఉంటుంది. అంతకుముందు ఓలా క్యాబ్స్, ఊబర్ క్యాబ్స్ వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అన్నారు, నడుస్తూ ఉన్నాయి. వారికి అనుకూలంగా ఉన్నటువంటి కార్మిక సంఘం మాత్రం ఎటువంటి కామెంట్ చేస్తూ ఉన్నది. సాధారణ పౌరులను అడిగితే వారు ఒక మాట చెప్తారు. ఇది కేవలం రాజకీయ కుట్రకోణం తప్పించి దీంట్లో ఏ అంశము లేదు. ఓకే, మీరు రీసెంట్గా నిన్నగా మొన్న ఏం జరిగిందంటే అన్న, స్టాఫ్ నర్సుల నియామకం అనేది రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు కూడా ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు మనకు. దీని మీద హరీష్ రావు గారి కామెంట్ ఏంటి అంటే, మేము ఆల్రెడీ వంట చేసేసినాం, వండిన వంటలో గరిటె పెట్టి తిప్పుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని హరీష్ రావు గారు. కేటీఆర్ గారు ఏమన్నారంటే, మేమిచ్చిన నోటిఫికేషన్లో నియామక పత్రాలు ఇవ్వడం కాదు, మీరు కొత్తగా నోటిఫికేషన్లు వేసి బిల్డప్ చేయాలి, ఇది కాదు అన్నట్టు కమెంట్ చేశారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, ఆయన అన్నట్టుగానే స్టాఫ్ నర్సుల భర్తీ అనేది మీరు ఇచ్చుకోండి అని చెప్పినట్టయితే, కేసీఆర్ పుట్టుకతోనే సమాజంలో వ్యవస్థలు పుట్టలేదు కదా, ఆయనతోనే సీఎం పదవి పుట్టలేదు కదా, ఆయనతోనే ఏ వ్యవస్థలో పుట్టలేదు కదా. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీరు ఎట్లా అంటారు, పుట్టిందనే అంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే
తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇక గత చరిత్ర లేదు, కేసీఆరే తెలంగాణను తీసుకొచ్చిండు, కవితక్కే బతుకమ్మను కనుక్కున్నది, మాతోనే పుట్టింది తెలంగాణ చరిత్ర అంటున్నారు వాళ్ళు. ఇవే కొంపముంచే ముచ్చట్లు, వాళ్ళ కొంపముంచిన ఇవే అన్నట్టు. సాధారణంగా నిన్న కేసీఆర్ సీఎం అయ్యారు, రేపు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు, రేపు ఎవరు సీఎం అయినా కూడా ప్రభుత్వాలు నడుస్తూనే ఉంటాయి, ప్రభుత్వ చర్యలు ఎవరి కోసం ఆగవు. మరి అట్లా అంటే మరి వారు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు వారి యొక్క టీఎస్పీఎస్సీ బోర్డుని పూర్తిగా వైఫల్యం కదా. వారు ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చారు? సో ఏంటంటే అదే దానికి ఏమంటున్నారంటే, మేము ఆ స్టాఫ్ నర్సుల ఎగ్జామ్ 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేసినాం, 23 జనవరిలో ఇంకో కొన్ని పోస్టులు జోడింపు చేసినాం, ఇక మాకు ఆ నియామక పత్రాలు రిజల్ట్స్ ఇచ్చే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, నోటిఫికేషన్ వచ్చింది, తాత్కాలికంగా దానికి కొంచెం సమయం డిస్టర్బెన్స్ అయింది కాబట్టి ఆగినాం, లేకపోతే ఇచ్చేసి ఉంటుండం అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వారి కోరిక మరికి ఏంటి? చంద్రశేఖరరావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఆ నియమపత్రాలు వారితో ఇచ్చుకోవాలన్నట్టుగా ఉన్నది ఈ అంశం అనేది. మళ్ళీ వాళ్ళే గెలుస్తారన్న ఇదిలో ఉండి దాన్ని ఆపడం జరిగిందా అనేది మన కోణం. అవును, వాళ్ళు దాన్ని ఆపడం జరిగినా సరే గత తవ్వుకుంటూ పోతే బాగుండదు. కానీ ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రభుత్వ అధినేత ఎవరుంటే వాళ్ళే చేస్తారు. మేము ఇచ్చినామంటే అది టీఎస్పీఎస్సీ బోర్డు అనేది వాళ్ళ కల్వకుంట్ల బోర్డు కాదు కదా, ప్రభుత్వం బోర్డు అనేది, అది ప్రభుత్వం బోర్డు, ఎవరున్నా కూడా నడుస్తూనే ఉంటుంది అది. దానికి అది వారి నిరాధారమైనటువంటి ఆరోపణలు అవి, అటువంటి కామెంట్స్లో మంచివి కావు. ఓకే, అయితే ఇదంతా పక్కన పెడితేనా రీసెంట్గా మనం చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాల కృష్ణ అని ఉంటాడు, ఆయన ఏసీబీ సోదాలలో ఆయన ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు పుట్టల కొద్ది అవినీతి అనేది బయటపడడం జరుగుతూ ఉంది. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది అని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి కూడా ఏం జరిగిందంటే, ఈ బ్యూరోక్రసీ వ్యవస్థలో ధరణి పేరుతో కావచ్చు, వీరు ప్రతి ఒక్క శాఖల లోపల అవినీతి తిమింగలను పెట్టారు. ఈ అవినీతి తిమింగలను పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చారు. ఈ మేనేజ్ చేస్తూ వచ్చే క్రమంలోనే మరల మనమే గెలుస్తాము, ఇక మనకు తిరుగులేదు అనేటువంటి క్రమంలో వీళ్ళు ఉన్నారు. కానీ అందరి ఆలోచనలో తలకిందులై వారి యొక్క ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చారు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. అటువంటి అవినీతి తిమింగల మీద ప్రతి ఒక్కరిపైన ఈ కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అన్న మీరు చూసిరో లేదో, మన మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, ఒక జోకర్ మ్యాన్, ఆయన మంత్రి అట, మరి ఏ లెవెల్లో మంత్రి అనాలో నాకైతే అర్థమవుతలేదు. ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడితే ఇహిగా నిగిలిస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. మేమేమన్నా కలగన్నామా, మేము ఓడిపోతామని చెప్పి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి లంక బిందెలు ఉంచాలా, మీకు లంక బిందెలు మీరేమో ఊడ్చుకొని తిన్నామంటున్నారు, ఖజానా ఖాళీ అయిందని అంటున్నారు, ఆ లంక బిందెలు ఉంచాలా మీకోసం, మేము యాదగిరి గుట్టను కట్టినాం, మేము కొన్ని రకాల అభివృద్ధి చేసినాం, ఇంకా అప్పులు కాకపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అంటున్నాడు. దాని మీద ఏమంటారు? మల్లారెడ్డి గారు కానీ పల్లారాయసరెడ్డి గారు కానీ వీరిద్దరూ విద్యా వ్యాపారవేత్తలు. మేజర్గా తెలంగాణ సమాజానికి కేసీఆర్ అనే వ్యక్తి ఎంత సామాన్య ప్రజలటువంటి కనీస చదువుకునే హక్కును కొల్లగొట్టారో పల్లారాయసరెడ్డి, మల్లారెడ్డి వీరు ఒక విద్యా వ్యాపారవేత్తలు. వీరు కేవలం రాజకీయం ముసుగున వ్యాపారం కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వారి బాధ అంతా అదే కదా, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు, మా విద్యా వ్యాపారాలు ఇలాగే కొనసాగుతాయి, మేము చాలా పుష్టిగా దోపిడీ చేసుకోవచ్చు అన్నటువంటి తరహాలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారి చిక్కు ఏంటంటే అటు బీజేపీలో పోవాలా, ఇటు ఏం చేయాలి అనే తత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఒక వాళ్ళకి కుడిదల పడ్డ లెక్క అయింది వాళ్ళ పరిస్థితి. అయితే ఇంకో మాట కూడా అంటున్నాడు అన్న, మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి, కేవలం కాంగ్రెస్ పార్టీ సీఎంలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నారు, మహా అయితే 2 రాష్ట్రాలు, మాది అట్లా కాదు, ప్రజల్లో మాకు ఆదరణ ఉంది అంటున్నాడు మల్లారెడ్డి గారు. ఉందంటారా? ప్రజల మీద ఆదరణ అనేది మొన్ననే వారు చెప్పారు కదా. ప్రజలు ఆదరణ అంటే మనం ఏ విధంగా కొలుస్తాం? ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇన్స్టాగ్రామ్లల్లా, ఫేస్బుక్లల్లా కేటీఆర్ ఆర్టిఫిషియల్గా నాయకత్వం క్రియేట్ చేసుకొని ఆదరణని క్రియేట్ చేసిండు. ఆర్టిఫిషియల్ ఆదరణ అనేది గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉందో మనం మొన్న ఎన్నికలతో చెప్పారు. ఆదరణ అంటే ఏ విధంగా ఆదరణ? రాజకీయ ఆదరణ. ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ దాని మీద ఆయన ఏమంటున్నాడు, కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గ్రౌండ్ లెవెల్లోనే మేము 33 జిల్లాలలో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకుండా ఇంకో 32 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తే మేము ఈజీగా గెలిచేటోళ్ళం అని అంటున్నాడు. ఆ లెవెల్లో మేము చేయలేకపోయినాం, ఆ గ్రౌండ్ లెవెల్లో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎక్స్పోజ్ కాలేకపోయినాం, సో ఇప్పుడు ఆ ఎక్స్పోజ్ని స్టార్ట్ చేస్తున్నామని ఆయన చెప్పిండు అన్నమాట. దాని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు ఈ 32 జిల్లాలకి మెడికల్ కాలేజ్ సంగతి పక్క పెడితే ఎంతమంది జర్నలిస్టులు, అంటే
అతను చెప్తున్న ప్రకారం ఏంటంటే జర్నలిస్ట్ అనే ప్రభుత్వ తప్పిదాలను కరెక్ట్గానే ఎత్తి చూపినారు. ఆ ఎత్తి చూపినటువంటి తప్పులు అనేటివి ప్రజల లోపలికి బాగా చొచ్చుకుపోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో జర్నలిస్టులే కూల్చారని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు సామాన్య ఇప్పుడు ఎవరు ఒక ముచ్చట చెప్తే నమ్మేటట్టు ఉంటారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ అనేది దిట్ట. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా హైప్ చేయడంలో దానికి తెలంగాణ యాసను భాషను 100% న్యాయం చేస్తారు. అది వాడి ఆ భాష జోడించి న్యాయం చేస్తారు. జోడించి కింది మీద మీది కింద చేసి చెప్పేస్తారు. ఈ ప్రస్తుత పరిస్థితులలో 32 జిల్లాల పరిస్థితి కాదు, జిల్లాకు నిమ్స్ హాస్పిటల్ అని చెప్పిండు. 10 సంవత్సరాలు అయింది. ఏం జరిగింది? విభజన చట్టాలు ఏమైనాయి? అటు మోడీ ఇయ్యలేదు, ఈయన అడగలేదు. ఈ విధంగా ఉన్నది. ఎన్నికలకు ముందు 32 జిల్లాలకు 32 మెడికల్ కాలేజీలు అంటే కేసీఆర్ వాగ్దానాలన్నీ ఏమైనాయి? మనం చెప్పుకుంటూ ఒక పెద్ద పుస్తకం రాసుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా రాయొచ్చు, గ్రంథమే అవుతుంది. ఆయన చెప్పిన మొట్టమొదటి బాధ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు కోకొల్లలు. మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మనం గమనిస్తే మొత్తం పూర్తిగా కూడా వాళ్ళకున్న లక్ష్యం ఎజెండా ఏదైతే ఉందో మేమే అధికారంలోకి రావాలి, వేరే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధానమే లేదు అన్నట్టుగా వాళ్ళ ఎజెండాతో ఆ మేనిఫెస్టోలో ఉన్నది తప్పితే ఎక్కడ కూడా ప్రజల మీద మమకారం కానీ ప్రజా వ్యవస్థ మీద అవగాహన కానీ ఇది ఎక్కడ కనిపించలేదు నాకు తెలిసి. మీరు చూసే ఉంటారు. అయితే వీరు ప్రతి ఒక్క పథకంలో మనం ఏం చేసినా కూడా ప్రజలకు ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారు? ఓటమికి బాధ్యం నేనే, నేను నా వల్లనే ఓడిపోయింది, ప్రజలకు ప్రభుత్వానికి కనెక్షన్ కట్ అయిపోయింది అంటే మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. చూస్తూ ఉంటే విద్యా వ్యవస్థ గురించి చెప్పుకుంటే యాదాద్రిలో గుడి కట్టామంటున్నారు. కేవలం గుడి కడితే భవిష్యత్తు మారుతాయా? అక్కడ రామ మందిరం ఉంది. కేవలం గుళ్ళు కడితేనే దేశ తలరాత మారిపోతుందా? అన్న, రామ మందిరం అంటే ఒకటి అడగాలనుకుంటున్నా. రామ మందిరం అనేది చాలా సున్నితమైన అంశం. రాముడు అందరికీ దేవుడు. ఈ రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించి రాముడిని ప్రతి ఒక్క ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కూడా దేవుడిగా కొలుస్తూ ఉంటాం మనం. సరే, ఆ రామ మందిరాన్ని కొన్ని పార్టీలు ఓన్ చేసుకున్నాయి, కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అనే విధంగా ప్రజల్లో పోర్ట్రేట్ అవ్వడం జరిగింది. ఇది ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధానం ఎలా ఉందంటారు? ఏ పార్టీ ఏ కోవకు చెందిన విధంగా దాన్ని యూజ్ చేసుకుంటా ఉంది? ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికల కమిషన్ దగ్గర తన యొక్క ప్రాస్పెక్ట్ చెప్పేటప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికల కమిషన్ కానీ ఈడీ కానీ వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ కళ్ళు మూసుకుని పోయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అటు పక్కన మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఒక నినాదం ఇచ్చారు, జై బజరంగ బలి అని ఓటేయని చెప్పారు. మనం ఎక్కడైనా కూడా మనది సెక్యులర్ కంట్రీ, వారి నియమావళిలోనే మేము సెక్యులరిజం మీద డిపెండ్ అయ్యి మా రాజకీయ పార్టీ స్థాపించినామని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతంలోనే మొదటి పేజీలోనే ఉంటుంది. ఎక్కడి సెక్యులరిజం? మెజారిటీ నేడు మీడియా ముందు మాట్లాడితే సాధారణ కార్యకర్త కాంచి ప్రధానమంత్రి వరకు ఒకే లైన్ మత నినాదాలు ఇస్తూ ఉన్నారు. మనది మత దేశం కాదు, మనది సెక్యులరిజం దేశం. మతం అనేది పవిత్రమైనది, ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటారు. అంటే మరి వాళ్ళు ఏమంటున్నారంటే అన్న, మీరు ఇలా అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఒకప్పుడు ఇప్పుడు మొన్న కూడా ఎవరామె భార్గవి కళ్యాణ్ గారు మాట్లాడారు ఒక డిబేట్లో. ఎంత ఘోరంగా మాట్లాడారంటే ఒక మహిళ అంత ఆగ్రహానికి గురై మాట్లాడడం, అది కూడా మాటలు ఒక పద్ధతి పాడు లేకుండా ఆమె మాట్లాడడం జరిగింది. ఏమంటున్నారంటే ఒకప్పుడు ఔరంగజేబు, బాబరు, షాజహాన్ వీళ్ళంతా పరిపాలించారు, అసలు వీళ్ళు ఎవరు? మరి వాళ్ళు కూడా అప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకొని హిందువుల మీద ఊచకోత కోసారే, రంపాలతో కోసారే. ఇప్పటికీ కూడా పాత బస్తీలో బొట్టు పెట్టుకొని కాళ్ళకు మెట్టెలు లేకుండా మెట్టెలు ఉండి తిరిగితే వాళ్ళని చంపుతున్నారే. మరి మనం చేసింది అధర్మం అయితే వాళ్ళు చేసింది ఏంటిది? అయితే మనం ఇటువంటి అంశాలపైన మాట్లాడుతున్నప్పుడు చరిత్రను పూర్తిగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అటుపక్క ఉన్నటువంటి విద్యార్థులను కానీ వారి యొక్క అనుబంధ సంఘాలను కానీ పూర్తిగా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేపించి మాట్లాడుతూ ఉంటారు. మనం తెలంగాణ చరిత్ర చదువుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ గడ్డపైన ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ ఏ పల్లెలో కానీ హిందూ ముస్లిం అనేటువంటి పంచాయతీ లేదు, పెట్టినా కూడా జరగదు. ఎందుకంటే మన నేల అలాంటిది. ఇక్కడ వీరు అంటున్నారు ఎక్కడదో ఔరంగజేబు ముచ్చడంటే అప్పటి విషయాలు ఇప్పుడు చెల్తాయా?
రాజ్యాంగం మన దగ్గర కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పటికాంచి ఏమైనా గొడవలు జరిగినాయా? గొడవలు జరిగితే ల్యాండ్ ఆర్డర్ పరంగా గవర్నమెంట్ చూసుకుంటుంది, కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. వారికి ఏ విధంగా అంటే మతం పేరుతో బ్లాక్మెయిల్ చేయడమే. ఇప్పుడు ఒక సంఘటన వారు చెప్పారు, ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలోని వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎత్తి చూడడంలో ఒక అర్థం ఉంటుంది. కానీ మతం పేరుతో చెప్తే అది బ్లాక్మెయిల్ రాజకీయాలు, మతం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు తప్పించి వేరే ఏముండదు. ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా ఉందన్న, అదేంటి అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. దేశ రాజకీయాలలో సెంట్రల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంటుందన్నట్టు కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళు రాకుంటేనే బెటర్ ఉంటుంది, ఇదే బీజేపీ గవర్నమెంట్ కొనసాగాలి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అనేటువంటి విషయం కొనసాగుతూ ఉంది. దాన్ని మీరు ఏ కోణంలో చూస్తూ ఉన్నారు? ఇప్పుడు మనం చూస్తూ ఉంటే బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్ల పార్టీ. వారికి ఇప్పుడు మనం ఫండింగ్ ఇస్తూ ఉంటాం. 2014 మోడీ గారికి ఫండింగ్ ఇస్తున్నది అదాని గారు. మనం చూసుకుంటా ఉంటే బీజేపీ పార్టీ చరిత్ర మొత్తం 2014 తర్వాత, అంతకుముందు విషయాలపైన ప్రస్తావన అనవసరం, 2014 తర్వాత ఏ విధంగా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు అంటే పూర్తిగా అదాని చేతిలో. ఇది ఇండియన్ గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు, అదాని గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లాగా మారిపోయింది. మనం చూస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఇవన్నీ ప్రైవేట్ అవ్వకుండా పోతూ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి దళితులను, బీసీలను, ముస్లింలను, మైనార్టీలను కడుపులో పెట్టి సాదుకుంది. ఈ విధంగా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మనమే ఉన్నాం. ఇప్పుడు మీరు ఒక విద్యార్థి, నేను ఒక విద్యార్థిని, పబ్లిక్ సెక్టార్ యూనిట్లో పోతూ ఉన్నాం. అక్కడ ఒక స్కూల్ ఉంటుంది, మన ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. 90% అనేవారు పేదవాళ్ళు ఉంటారు. మన ఒక చిన్న గ్రామ యూనిట్ తీసుకుంటే ఆ 90% పిల్లలు అనేవారు డైలీ లేస్తారు, ఇంటి దగ్గరే బడికి పోతారు. పొద్దాక పిల్లలు తల్లిదండ్రులు అనేవారు వివిధ పనులకు వెళ్ళి వచ్చి చూసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని చూసుకునే మొత్తం గవర్నమెంట్ స్కూలే లుక్ ఆఫ్టర్ చేసుకునేది. అదే ఆ గవర్నమెంట్ స్కూల్ తొలగించి ఆడ ప్రైవేట్ స్కూల్ పెడతారు. మన విద్యా హక్కు కోల్పోతున్నాం. ఈ విధంగా మన హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసే పూర్తి బాధ్యత బీజేపీ పార్టీ తీసుకున్నది. ప్రస్తుతం మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలు చదువుకునేది కేవలం విద్య మీదనే ఆధారపడి బతుకుతారు. వారికి ఏం ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు, వేరే ఏముండవు. వీరికి కావాల్సినటువంటి ప్రాథమిక విద్యనే భారతీయ జనతా పార్టీ చాలా అలవగా దోచుకొని పోతూ ఉన్నది. ఇదే విధంగా ఒకవేళ అంటున్నారు నెక్స్ట్ కాంగ్రెస్ రాకపోతే పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ రాకపోతే కాంగ్రెస్ది ఏమవుతుంది? నష్టపోయేది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు కదా, వీరికి కదా నష్టం. కాంగ్రెస్ పార్టీకి పోయేదే ఉన్నది. ఇప్పుడు మొన్న ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించకపోయి ఉంటే ఎవరికి నష్టం? ఇప్పుడు రేపటి రోజున బట్టి విక్రమార్క అన్న పెద్ద ఆయనకేం పదవి ఆశ ఉన్న వ్యక్తి, రేవంత్ రెడ్డి గారు పదవి ఆశ ఉన్న వ్యక్తి, లేకుంటే ఎవరైనా పదవి ఆశ ఉన్న వ్యక్తి. సాధారణంగా ఇదే రెగ్యులర్ రొటీన్ జరిగేది. ఒకవేళ కేసీఆర్ గెలిస్తే ఇంకా విచ్ఛిన్నం జరిగేది. జర్నలిస్టుల పైన దాడులు, విద్యార్థుల పైన దాడులు, అక్రమ కేసులు, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్లు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారు. రాబోయే ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తారు, కూటమి అభ్యర్థిని పెట్టి ప్రధానమంత్రి చేస్తారు. అన్న, మీరు కూటమి అంటే ఇండియా కూటమి ఉంది భారతదేశంలో. ఇప్పుడు ఇండియా కూటమిలో నితీష్ కుమార్ వైదొలగడం జరిగింది. ఎందుకంటారు? నితీష్ కుమార్ ప్రస్తుతం మనం మొన్న ఒక సంఘటన చూస్తే జార్ఖండ్ ముఖ్యమంత్రిని మోడీ ఈడీ వాళ్ళు ఈడీని మేనేజ్ చేస్తారు, మోడీని మేనేజ్ చేస్తారు. వారిదంతా రాజకీయ కాంక్షనే. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఏ విధంగా కూలగొట్టి మేము ఏ విధంగా రాజకీయం సాధించుకోవాలా. అదేవిధంగా నితీష్ కుమార్ గారిని వాళ్ళు ఆడిన గేమ్ ప్లాన్లో ఆయన వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు. ఆయన కేవలం ఈడీకి తన పైన ఉన్న వాటికి భయపడి మాత్రమే ఆయన రాజీనామా చేసి అటువైపు వెళ్ళాడు. ఎంతో మందిని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసినటువంటి చరిత్ర బీజేపీది. కేవలం మోడీ, ఈడీ వారు ఏవైతే రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ తన ఈవెన్ ఎన్నికల కమిషనర్ కూడా ఒక స్థాయిలో కంట్రోల్ చేసే స్థాయికి మోడీ ఎదగలిగినాడు. ఇప్పుడు నితీష్ కుమార్ గారంటే వైదొలిగారన్న అదొక విషయం. ఇప్పుడు కూడా మనకు ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏంటి అంటే ఇండియా కూటమి నుంచి నెక్స్ట్ పెద్ద క్యూ లైనే ఉంది. లైన్లో ఎవరున్నారంటే మమతా బెనర్జీ గారు ఉన్నారు, కేజ్రీవాల్ గారు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు కూడా వైదొలిగే అవకాశం ఉంది అని అంటున్నారు. నిజమేనా? అయితే ప్రస్తుతం మీడియా పాత్ర ఏం చేయాలంటే ప్రభుత్వం చేసిన తప్పులను
ఎత్తి చూపుతూ ప్రజల వైపు నిలబడాల్సిన బాధ్యత మీడియా ఉన్నది. కానీ 2014 తర్వాత మీడియా అనేది పూర్తి మోడీగా మారిపోయింది. వీరు ఏం చేస్తూ ఉన్నారంటే అటువైపు దృష్టి పెట్టండి, మోడీ గారు చేసిన తప్పులను దృష్టి పెట్టండి, ఇటువైపున మోడీ గారి పరిపాలన చర్యలున్నటువంటి ప్రతిపక్షంతో పాటు సమానంగా మీరు నిలవండి. మోడీ గారు కూడా ఎన్డీఏ కూటమిలో 42 పార్టీలతో కలిసి ఉన్నారు. ఆయన ఏం సింగిల్గా లేరు కదా. అటువైపు చేసిన తప్పులను ఎత్తి చూపరు మీడియా ఎప్పుడు కూడా. 2014 తర్వాత మోడీ భజన చేస్తూ ఉన్నది మీడియా అంతా. ఇక్కడ ఒక నితీష్ కుమార్ వెళ్ళిపోతే మీడియా అంతా ఇంత అటెన్షన్ చేసి నితీష్ కుమార్ ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతుంది, ఇంకా 2 పోతున్నారు 3 పోతున్నారు అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రతిపక్షం ఏం చేస్తూ ఉన్నది, ప్రతిపక్ష కూటమి గురించే మాట్లాడుతూ ఉన్నారు. అటువైపు మాట్లాడేటప్పుడు మాత్రం మీడియా అనేది మోడీ గురించి గొప్పదనం చెప్తా ఉన్నది, ఇటుపక్క మాట్లాడేటప్పుడు మాత్రం ప్రతిపక్షాన్ని. రాహుల్ గాంధీని ఆ లెవెల్లో ఎందుకు చూడలేకపోతున్నారు అంటున్నారు మరి మీడియా కానీ? రాహుల్ గాంధీని ఆ లెవెల్లో మీడియా ఎందుకు చూడలేకపోతున్నారు? ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మీడియానే క్యాప్చర్ చేసింది భారతీయ జనతా పార్టీ. నిత్యం రాహుల్ గాంధీ గారి పైన కానీ, కాంగ్రెస్ పార్టీ గారి పైన కానీ, మిగతా ప్రాంతీయ పార్టీల గారి పైన నిరంతరం బీజేపీ విషయం చెబుతుంది. తప్పుడు ప్రచారాలు పూర్తిగా ప్రచారం చేస్తాయి వార్తాపత్రికల ద్వారా, తమ సామాజిక మాధ్యమాల ద్వారా. రాహుల్ గాంధీ గారికి ఒక చరిష్మా ఉన్నది, వారి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన చరిష్మా ఉన్నది. దాన్ని ఈ రోజున ఏదో మీడియా ఛానళ్ళు వక్రీకరిస్తే వక్రీకరణ కావు. రాహుల్ గాంధీ గారిని పీఎంగా డిస్క్వాలిఫై అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏ విధంగా మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేనే లేదు, అసలు ఉండనే ఉండదు, ఐసీయూలో పోయిందని మాట్లాడారు. ప్రజలు ఒక స్టాండ్ తీసుకుంటారు. నియంతృత్వం ఎంత ఎక్కువైనా కూడా ప్రజలు ఒక స్టాండ్ తీసుకుంటారు. అదే నియంతృత్వం పైన ఒక స్టాండ్ తీసుకోబోతారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో. ప్రజా ఫలితాలే మాట్లాడతాయి. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక 1 వీక్ కింద కావచ్చు, మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయయాత్ర స్టార్ట్ అయింది రాహుల్ గాంధీ గారు. అక్కడ కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. కానీ అంత పెద్ద మొత్తంలో ప్రజల్లోకి రాలేదు అది ఆ విషయాన్ని. ఆ దాడి చేసిన దుండగులు ఎవరు అనేది కొంతమంది బీజేపీ గుండాలు అన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? అయితే ప్రస్తుతం దేశంలో కుల మత ఇదొక విభేదనం పెట్టిపోతున్న సమయంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి సంకల్పంతో భారత్ జోడో యాత్ర అనే దాన్ని మొదలుపెట్టారు. ఆ యాత్ర ఉద్దేశం ఏమిటంటే దేశం అనేది కులాలుగా మతాలుగా విచ్ఛిన్నమైపోయింది 2014 నుంచి. ఇది ఎన్నికల స్టంట్ కాదు. ఆయన ఏం చేశారంటే కులాలను మతాలను అన్ని వర్గాల వారిని మనమంతా ఒక దిక్కు నిలబడమే మనకి నిజమైన గెలుపు. ఆటోమేటిక్గా బీజేపీ అనేది ప్రజల మధ్య 2 కులాల మధ్య గీత గీస్తుంది, 2 మతాల మధ్య గీత గీస్తుంది. వారి యొక్క బలమే కులం మతం. ఇటుపక్క మీరు ఇలా అంటున్నారు, ఈ వాదన మనది, మనం ఇలా మాట్లాడుతున్నాం, ఓకే అన్న. రీసెంట్గా మీకు చెప్పాను ఇందాక, భార్గవి కళ్యాణ్ గారని ఒక ఇది ఎవరి దేశం? హిందువుల దేశం, మీరెవరు అంటుంది. ఇది హిందువుల దేశం అని వారు అంటున్నారు. ఇదే మొన్న వారి యొక్క మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారి వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎవరి దేశం కాదు, ఇది సెక్యులర్ దేశం, కేవలం రాజ్యాంగమే నడుస్తుంది, ఎవరు చెప్పినట్టు అని చెప్పేసి మొన్నటి రీసెంట్గా ఇంటర్వ్యూలో వాళ్ళే చెప్పారు. అయితే అన్న ఒప్పుకుంటాం, ఎలా అంటే ఇది హిందువుల దేశమే, ఖచ్చితంగా భారతదేశం అనేది హిందువుల దేశమే. అయినప్పటికీ భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎవరినైనా కూడా తన ఒడిలో చేర్చుకునేటువంటి కరుణామయి భారతదేశం. ఒకప్పుడు అఖండ భారతదేశం ఉండేది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి అఖండ భారతదేశంగా వెలుగొందినటువంటి దేశం మనది. ఖచ్చితంగా హిందువుల దేశమే. అయినప్పటికీ కూడా ఎంతోమంది మాకు ఈరోజు ఒక ఆదరణ కావాలని వచ్చినప్పటికీ ఆదరించినటువంటి దేశం కదా. ఎందుకు ఈ కోణంలో చూడలేకపోతున్నారు? అయితే వారు చూసేటువంటి తత్వం వేరే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన దగ్గర ఉన్నటువంటి అమెరికాకు వేరే కంట్రీకి, ఇప్పుడు అమెరికా అనేది 97% పూర్తిగా క్రైస్తవుల దేశం. ఇక్కడ నుంచి మన వాళ్ళు వలస వెళ్ళి అక్కడ సెనేటర్లు అవుతారు, మేయర్లు అవుతారు, గుడులు కట్టుకుంటారు. ఏవైనా వారి యొక్క ప్రెసిడెంట్ హాల్లోనే ఇక్కడ దీపాలు వెలుగుతాయి. హిందూ సాంప్రదాయం అక్కడ వెలసిల్లుతుంది. అదేవిధంగా వారంటే ఇక్కడ పరిస్థితి ఏంటిది? కేవలం ఈ మతం పేరు వాడుకునేది కేవలం ఎన్నికల కోసం, ఎన్నికల ఫలితాల కోసం, అంతేగాని నిజంగా ప్రేమతో కాదు, నిజంగా పేద వర్గాలపైనటువంటి వారి తత్వంతో కాదు. కేవలం ఇదొక వీరు మతం ముసుగు కప్పుకొని ఎన్నికల్లో గెలవడమే వీరి యొక్క ప్రధాన ఎజెండా.
వీరు ఏ రోజు మొన్న మన దగ్గర ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు. వీరు అమిత్ షా గారు ఏం చెప్పారంటే మాకు ఓటు వేస్తే మీకు రామ మందిరం దర్శనం ఇప్పిస్తా అని చెప్పారు. ఇప్పుడు ఇటు పక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. ప్రజలు ఎవరి గ్యారెంటీలు నమ్మారు? 6 గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కేవలం వారి రాజకీయ ఎత్తుగడ మతం మాత్రమే. ఆ మతం ఎత్తుగడకు మన ప్రజలు ఎప్పుడు కూడా బలైపోరు, వారు సరిగా సమాధానం చెప్తారు. కేవలం దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తే చెల్లవు కదా, చెల్లవని చెప్పేసి మొన్నటి ఎన్నికలతో రుజువైంది కదా. ఇప్పుడు సౌత్లో కూడా బీజేపీ ఎక్కలేదు కదా. కేవలం వీరు చేసేదంతా మతం పేరు మీద రాజకీయం. ఎన్ని రోజులకైనా ఇప్పుడు ఒక రోజు బ్లాక్మెయిల్ ఇస్తారు, 2 రోజులు బ్లాక్మెయిల్ ఇస్తారు, ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేయలేరు కదా. ఏదో రోజు ప్రజలు మేల్కొంటారు. అదే 100% అక్కడ ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే భారతదేశానికి ప్రప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆమెను అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు ఆహ్వానం అందలేదు. దీన్ని అసలు మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే కొంచెం మేధో సంపత్తి కలిగిన ఏ పౌరుడైనా ఆలోచించే విధానం ఏ కోణంలో దాన్ని చూడాలనేది కొంచెం ఇబ్బంది పెట్టే విషయం కనిపిస్తుంది. అయితే మనం గతంలో సంఘటన చూస్తే బీజేపీ పార్టీ అనేది అఫీషియల్గా అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుంది. గతంలో ఒరిస్సాలో ఒక టెంపుల్కి వెళ్ళారు రామ్నాథ్ కోవింద్ గారు. ఓకే, ఆయన్నే గుళ్ళోకి రానివ్వలేదు. ఇదే సంగతి పార్లమెంటు ప్రారంభ దినోత్సవం రోజు మైలురాయి వేసే రోజు మన రాష్ట్రపతి గారి ఆహ్వానం లేదు. దీని స్పందన పైన రాహుల్ గాంధీ గారు నూతన పార్లమెంటు తన మొదటి ప్రసంగంలో చెప్పారు, తను వస్తే బాగుండేది ఈ శిరోమణి ప్రోగ్రామ్కి అని చెప్పేసి. కానీ రాలేకపోయింది. ఎందుకు రాలేకపోయింది? తనకు తెలుసు తను రాకూడదని. వారి పార్టీ లైన్లో వాళ్ళు ఉంటారు. చాలామంది అడిగారు మరి మీరు ఎందుకు రావట్లేదంటే దానికి రాష్ట్రపతి గారు మౌనం పాటించారు. కేవలం వారు ఏంటంటే పేరుకే తను రాష్ట్రపతి, నడిపించే మొత్తం ప్రధానమంత్రి గారు. అదే యూపీఏ గవర్నమెంట్ చూసుకోండి, మీరు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు. రాష్ట్రపతికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలో వారికి తెలియదు, గవర్నర్కి ఏ విధంగా గౌరవం వారికి తెలియదు. మొత్తం సెంట్రలైజ్డ్ పవర్ అంతా మోడీ గారే ఉంటారు, అంతా మోడీ గారు చూసుకుంటారు, మోడీ గారిని అమిత్ షా గారు చూసుకుంటారు. వారి పేరుకే రాష్ట్రపతి ఉండాలని చెప్పేసి గిరిజన మహిళలు మేము పెట్టాము అని ఒక బోర్డుతోనే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఒక ప్రాపగండా వాడుకోవడానికి మాత్రమే మేము గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశాము అని చెప్పుకోవడం కోసం. కానీ అంతమించి వారికి నిజంగా బడుగు బలైన వర్గాలపైన ప్రేమ లేనేలేదు. కేవలం ఇది ఒక స్టంట్ మాత్రమే. అది ఇట్లా అంటే అన్న మరి మనలో మనకే ఇప్పుడు చూస్తూ ఉన్నాం సమాజంలో. ఇట్లా మనం మాట్లాడితే ఇది పూర్తిగా కూడా వాస్తవ విశ్లేషణ ఏదైతే ఉందో వాస్తవ విశ్లేషణను మనం కొనసాగిస్తూ ఉన్నప్పటికీ జనాలు మనలో మన వాళ్ళే, ఈ సమాజంలో కూరుకుపోయి ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళు ఇంజెక్టివ్ బాడీస్ అనుకోవాలా, ఈ నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, వీళ్ళు ఏంటి అని ఇక్కడ జరిగిన విషయాన్ని అసలు ఎలాంటి విషయంతో వాళ్ళు ఆలోచన అనేది చెయ్యట్లేదు. పూర్తిగా మోడీ అంటే దేవుడు, దేవుడు అంటే మోడీ, మోడీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ. అయితే మనకు రాజకీయాలు చూసుకుంటే హిందుత్వ రాజకీయం అనేది సావర్కర్, బీజేపీ, మోడీ వీరు నమ్మేటువంటి హిందుత్వ పాలిటిక్స్. హిందూ పాలిటిక్స్ అనేవి అందరూ సమానంగా ఉంటారు. రామరాజ్యంలో మోడీ రాముడు, ఇక్కడ మోడీని నమ్మేటువంటి రాముడికి మనం నమ్మే రాముడికి అంటే మనకు రాముడు ఒకటే దేవుడు కాదు. మన వివిధ కులాలకి వివిధ జాతులకి భిన్నమైన సంస్కృతి ఉంటుంది. సరే, అందరూ అవుట్ ఆఫ్ ది బార్డర్ ఒక దైవాన్ని నమ్ముతారు. అందులో మనం ఈ రాముడు కూడా మన దాదాపుగా అన్ని కుటుంబాలు ప్రార్థిస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ వీరు చేసేది ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ జాతులను సంస్కృతిని విచ్ఛిన్నం చేసే పద్ధతి. అదే అన్న నేనేమంటున్నా అంటే ఇక్కడ నా విశ్లేషణ ఏంటి అంటే రాముడు దేవుడే, చాలా రామరాజ్యం రావాలి, మళ్ళీ రాముడే పరిపాలించినట్టు ఉండాలి, రామ మందిరం దర్శనం కావాలని నేను కూడా కోరుకున్నటువంటి వ్యక్తిని అందులో. బట్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే రామ మందిరం అనేది ఉందో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఇప్పుడు అన్న మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఊర్లలో ముస్లిమ్స్ పండుగకి హిందువులు దాతలుగా వ్యవహరిస్తూ ఉంటారు, హిందువుల పండుగకు ముస్లింలు పాల్గొంటూ ఉంటారు. ఉదాహరణకు మొహర్రం చూసుకుంటూ ఉంటాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నేను
ఎంతోమంది దాతలు ఉంటారు. ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా, ఇంకే మతం అయినప్పటికీ కూడా రామ మందిరాన్ని అందరూ కలిసి నిర్మిస్తే రామరాజ్యం వస్తుందేమో. ఈ రామ మందిరం కట్టడం అనేది అందరికీ సంతోషం అన్న. బట్ ఏంటంటే ఇక్కడ ఈ జనాలందరూ కూడా ఓన్ చేసుకోవాలి, అది ఏ మతమైనా ఏ కులమైనా. ఎందుకంటే అందరికీ సంబంధించిన దేవుడు. రామరాజ్యం అంటే రాజ్యంలో భాగం. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యం అంటే ఏంటన్నా, వాట్ ఈస్ డెఫినేషన్? ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం అంటే ఒక డెఫినేషన్ ఉంది. అన్నీ కలుస్తాయి అందులో. అన్ని చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నీ కలిసి ప్రజలందరూ ఏకమైతేనే రాజ్యం. దానికి రామరాజ్యాన్ని యాడ్ చేయాలంటే రామ మందిరం రావాలి, అందరూ పాల్గొనాలి. బట్ ఇక్కడ జరిగే కంటెంట్ ఏంటి అంటే, ఒక రాజకీయ పార్టీ దీన్ని ఓన్ చేసుకోవడం. ఇప్పుడు ఇట్లా ఓన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జనాలకు తెలియట్లే, కొంతమంది చదువుకున్న మేధావులకు కూడా తెలియట్లే. ఇట్లా ఓన్ చేసుకోవడం వల్ల మనం ఆ విషయాన్ని టచ్ చేయడానికి కూడా ఈరోజు భయపడాల్సి వస్తుంది. ఎక్కడ ఇది చేస్తారో, ఎక్కడ దాడులు చేస్తారో అని భయమేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పార్టీ అనేది ఓన్ చేసుకుంది, మిగతా వాళ్ళకి అసలు రాముడికి సంబంధం లేనట్టు వ్యవహరించడం. ఈరోజు నేను కూడా బొట్టు పెట్టుకుంటా, నేను కూడా పూజలు చేస్తా, చాలా మంచి భక్తులమే మనం. మరి ఎందుకు ఇట్లా ఓన్ చేసుకొని రాజకీయాన్ని ప్రజల మీద పులమడానికి కారణం ఏంటి? అదే కదా మనం మొదటి నుంచి చెప్పేదే కదా, భారత రాజకీయాలలో కేవలం వారి యొక్క రాజ్యాధికారం సాధిస్తారు. ఉదాహరణకి వివిధ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ప్రతి ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం వారు రాజ్యాధికారం చేజిక్కించుకొని జరుగుతుంది. ఇదే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి గాంధీని చంపినప్పటి నుండి మొన్నటి వరకు వీరు కేవలం మతంలో ముంచెత్తడం, మతం ముసుగులో ప్రేరేపించడం, మతం ముసుగులో దాడులు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నారు మొన్న రామ మందిరం అయోధ్యలో అని చెప్పేసి. దేశంలో అది ఒకటే గుడి లేదు కదా, 4000 గుడులు ఉన్నాయి ఒక అయోధ్యలోనే. మన దగ్గర భద్రాచలంలో గుడులు లేవా? అంటే తాము ఒక్కరే రాముడిని వారే కొత్తగా కనుగొన్నట్టుగా, అంతకుముందు అసలు సంస్కృతి లేనట్టుగా, అంతకుముందు ఏ విధంగా అటువంటి పండుగలు జరుపుకున్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కేవలం రాముని పేరు మీద రాజకీయం తప్పించి దీనిలో ఇంతకు మించి ఏమీ ఉండదు. అయితే మీరు ఇప్పటివరకు ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు అడగలే అన్న. బట్ ఏంటి అంటే, మనం ఒక సాంగ్ విన్నాం ఆ రోజు, ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, సియారాం సియారాం. ఎక్కడ కూడా సీతారాం అనేది వినపడలేదు. సీత లేని రామాయణం ఉందా? సీత లేని రాముడు ఉందా? సీతారాముడు అని పిలుస్తూ ఉంటారు, జానకి రాముడు అని కూడా ఆయనకు పేరు ఉంటుంది. ఎందుకు ఆ పేరుని పలకడానికి కూడా ఇష్టపడట్లేరు? వారి తత్వంలోనే స్త్రీలను, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతంలోనే స్త్రీలను అణచివేసే స్వభావం ఉంటుంది. సరే, మనం దాని గురించి పోతే చర్చ ఎక్కడికో వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మనం కంక్లూడ్ చేసే అంటే బీజేపీ అయినా ఎవరైనా కూడా మతతత్వాన్ని, మతాన్ని సమాజం మీదకి రుద్దడం అనేది చాలా కష్టం. ఏ విధంగా అంటే ఏదేమైనా అల్లరి జరిగితే మనం ఆపలేం. కాకపోతే మన దగ్గర ఇంతవరకు ఎప్పుడు గొడవలైన చరిత్ర లేవు. కానీ ఒక దగ్గర ఇద్దరి పంచాయతీ పెట్టడంలో మాత్రం మతం పేరుతో బీజేపీ అనేది కరెక్ట్గా చేస్తుంది, ఏది చేయాలని చేసేస్తుంది. అది ప్రణాళిక వారి దగ్గర ఒక గట్టి ప్రణాళిక ఉంటుంది. కానీ అటువంటి చేయకూడదు, జరగకూడదు, మతం పేరుతో అల్లరి జరగకూడదనే మిగతా పార్టీలు ప్రతిపక్ష 3% అయినా 1% అయినా ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమన్నట్టే. ప్రజలు తీర్పిచ్చినారు. ఇప్పుడు వారికి 39 సీట్లు ఇచ్చారు. వారు ఇదే విధంగా మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో ఆయంత ప్రతిపక్ష పార్టీ కూడా ఉండదు. వారు కర్ణాటకలో జేడీఎస్ అయితే ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. చేసిన లోపాలు ఉంటే, చేసిన తప్పులు ఉంటే ప్రజలకు ఒప్పుకొని ఇలాంటివి జరగవని చెప్తే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో వారి సొంత పార్టీ నేతలే వారిని చీకొట్టే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకింగ్ లేదు, 22 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు తన దగ్గర చేసుకున్నారు, మెర్జ్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను. వారందరూ ఓడిపోయారు కదా, వారందరినీ ప్రజలు తిరస్కరించారు కదా. అంటే వారు ఇంకా ఏంటంటే కాంగ్రెస్ పైన, రేవంత్ రెడ్డి గారి పైన వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే ప్రభుత్వం ఫామ్ చేస్తుందా, ఇప్పుడు మన పరిస్థితి ఏంది, వారి దగ్గర తదుపరి ప్రణాళిక లేదు. ఇప్పుడు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఎంపీ ఆస్పిరెంట్లు చాలామంది మేమంటే మేము పోటీ చేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే పోటీ చేసినా ఏ విధంగా ఓడిపోతారు. మళ్ళీ ప్రజల్లోకి వస్తే మీరు పోటీ చేయడం కూడా భయపడే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉన్నది. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే కేసీఆర్ పోటీ చేసినా కూడా ఓడగొడతాం, ఎక్కడ పోటీ చేసినా కూడా అనే తత్వంలో ప్రజలు ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల వాతావరణం ఉన్నది. ఎందుకంటే వారు చేసినటువంటి చిట్టా అనేది అంతా ఇంత కాదు కదా. 10 సంవత్సరాలలో
ప్రజలను ఎంత మభ్యపెట్టినారు, ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని వ్యవస్థలు నాశనం చేశారు, ఎంత అధికార దుర్వినియోగం చేసినారని చెప్పేసి మనమంతా కళ్ళ ముందు చూసిన ముచ్చటే కదా. ఇంకా వారు కనీసం తప్పులు నెమరేసుకోకుండా ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించకుండా ఇది అని చెప్పేసి అదని చెప్పేసి 50 రోజులు ముందే నెగిటివ్ కామెంట్ చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారికి తగు బుద్ధి చెప్తారు. ఏది పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలను నమ్ముకొనే ముందుకెళ్తుంది. ఆ ప్రజలే బుద్ధి చెప్తారు. 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు, ఫెయిల్ అయిపోయారు. వారేమనుకుంటున్నారంటే 2 సార్లు మాకు అవకాశం ఇచ్చారు కదా, ఇక మేమే వెళ్తాం, ఇక మాకు తిరుగులేదు అని ఊహల్లో బతికారు. సో వారు ప్రజలే తిరస్కరించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. వెయిట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక 100 రోజులు ఆగి 6 గ్యారంటీల యొక్క అమలు తర్వాత వారు మాట్లాడితే బాగుంటుంది. కానీ కాకముందుకే వివిధ నెగిటివ్ కామెంట్ చేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్టార్ కాంపెయినర్లు. ఆ ప్రజలే ఓటు హక్కుతో బీఆర్ఎస్కి బుద్ధి చెప్తారు. సోనియమ్మ కన్నటువంటి తెలంగాణ, సోనియమ్మ కలలు సాధించే దిశగా ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నామో ఆ ఉద్దేశంతో తెలంగాణ అభివృద్ధి పదం వైపు అడగడానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దోహదం చేస్తుంది. వారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి విచ్ఛిన్నాన్ని మరలా పునర్నిర్మించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది. అది విద్యారంగంలో అయినా, వైద్య రంగంలో అయినా, నిరుద్యోగుల రంగంలో అయినా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని అన్ని వర్గాలను అకులం చేర్చుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ప్రభుత్వంలో పనిచేసే పెద్దలు, రాష్ట్రపతి గారు కానీ, ఉపరాష్ట్రపతి గారు కానీ, ఇప్పుడు మొన్న విద్యుత్ సమావేశాలకు రాష్ట్రపతి గారు మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారు ఇక్కడ భవన్లో ఉంటారు. భవన్లో ఉన్నప్పుడు ఏంటంటే వారికి ఫుడ్ సప్లై చేస్తారు కదా. ఏదైనా వారు ఒక స్టార్ హోటల్లో ఉన్నప్పుడు ఆ స్టార్ హోటల్లో వండినటువంటి ప్రతి ఒక్క ఫుడ్ని మన రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ ల్యాబొరేటరీ ఉంటుంది. ఆ ఫుడ్ సెక్యూరిటీ ల్యాబొరేటరీ అనేది ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని దీనిలో ఏమైనా విషపూరితం కలిసిందా, ఈ ఫుడ్లో ఏమైనా కంటామినేషన్ ఉందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాటర్ టు ప్రిపేర్డ్ ఫుడ్ ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారుల చేత ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ యొక్క సైంటిస్టుల చేత వారి క్యూసీ పాస్ అయినాక టెస్ట్ చేసి ఓకే అనగానే ఆ ఫుడ్ అనేది వారి ఆధ్వర్యంలోకి వెళ్తుంది, వారు సేవించడం జరుగుతుంది. అంతేగాని ఏది పడితే అది తెస్తే ఉంటుంది కదా. విష ప్రయోగం అవి ఎక్కడైనా జరగవచ్చు కదా. ప్రతిదీ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ముఖ్యమంత్రులు వేరే దగ్గర పోయారనుకోండి పర్యటన, నమ్మిన వారి ఇంట్లో అయితే ఏం కాదు, నమ్మని వారి రాహుల్ గాంధీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఎవరైనా కూడా ఒక కొత్త ప్రాంతానికి వెళ్తే ఇటువంటి ప్రోటోకాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడికి మన దగ్గర చేయడం జరిగిందనుకో పూర్తి బాధ్యత మనమే తీసుకుంటాం కదా. ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వం అనేది చర్యలు, మన ల్యాబొరేటరీ TSFSL ఉంటుంది, తెలంగాణ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ TSFSL అనేది ఈ చర్య తీసుకుంటుంది. ఇక్కడే కాదు, మన దగ్గర ఎక్కడ కంటామినేషన్ జరిగినా కూడా, ఎక్కడైనా ఫుడ్ కానీ ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా కూడా వీళ్ళు రెగ్యులర్ తనిఖీ చేస్తూ ఉంటారు. ఆ తనిఖీ బృందమే దీన్ని వివిధ రకాల టెస్టులు జరిపి ఆ ఫుడ్ అనేది వాళ్ళకి అందజేస్తూ ఉంటారు.